నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ కోర్టుకు వెల్లడించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భాలలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లొకేటరీ అప్లికెంట్ దాఖలు చేసి స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర్ తిలక్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లొకేటరీ అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది. తిరుపతిలోని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం సాయంత్రం మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీ నటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మా తాత నాయనమ్మ సమాధులకు చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అంటూ మనోజ్ పోలీసులు ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాత నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్ లేదని ఆయన అన్నారు. నన్ను ఎలా అడ్డుకుంటారు? గొడవ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తా అని పోలీస్ అధికారులను మనోజ్ కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చెప్తామని పోలీసులు సమాధానం ఇచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో మనోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గేట్లు తీయండి అంటూ బిగ్గరగా కేకలు వేశారు. కాలేజీ ముందు ఉన్న దుకాణాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అవ్వాతాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు వీలైతే జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్తానని మనోజ్ తెలిపారు. పోలీసుల చర్చల అనంతరం ఎట్టకేలకు మనోజ్ దంపతులు బందోబస్తుల మధ్య తాత నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారు బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం, ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే, వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు. షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరిగిపోయారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ. అర్థమైందా అండి? సో రావట్లేదు నేను. నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు. ఆయన చూపిస్తున్నారా, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా. నేను అది నేను చెప్తానండి. స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో, మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఆధార్, ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు. దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీ, మీరు చూసారు కదా లాఠీలలాగా, వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను హగ్గిచ్చి 2-3 అన్నాను, సురేంద్ర, ముని, ఈ పాతలందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతలు చెప్పినా ఆగిపోతా నేను. అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు. మీరే చూశారు వాళ్ళ బిహేవియర్. టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు. మన ఊరు వాళ్ళు పారిపోరండి, మన లోకల్ వాళ్ళు అన్న అని మాట్లాడుకుంటారు. ఈ రౌడీలు తెస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక
ఇంట్లో కూర్చొని కూర వండి పెడతారు మనకి. సినీ నటుడు మంచు మనోజ్ మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో చేరుకోగా కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్ నేరుగా నారావారిపల్లికి వెళ్లారు. భార్య మౌనికాతో కలిసి లోకేష్ తో సమావేశమయ్యారు. దాదాపుగా 20 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. అనంతరం మనోజ్ దంపతులు ఏ రంగంపేట చేరుకొని పశువుల పండుగను వీక్షించారు. అండి నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారావారిపల్లి కూడా. సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకొని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడితే నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా? మీ తాత నాన్న దగ్గరికి అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి. న్యాయమా న్యాయం అది వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చి ఉంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో కనుమ పండుగను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన పశువుల పండుగ ఉత్సాహంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున హాజరైన యువకులు కోడెలకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. అందంగా అలంకరించి పశువుల కొమ్ములకు బహుమతులు, అభిమాన నేతలు, హీరో ఫోటోలను అంటించారు. పశువులను పట్టుకునే యువకులకు యజమానులు భారీ బహుమతులు ప్రకటించడంతో యువత తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా యువకులు పశువుల పండుగలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుక సందర్భంగా మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక్కడ చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ పోస్టును నారా బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయొద్దని సినీ నటు వెంకటేష్ హితవు పలికారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన మద్దతు నిలిచారు. అసభ్య పదజాలం వినియోగించకండి, అవాస్తవాలను ప్రచారం చేయకండి అని వెంకీ సూచించారు. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్, మేక్ సోషల్ మీడియా a positive experience. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్, మేక్ సోషల్ మీడియా a positive experience. అందరికీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని చెప్పారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని పేర్కొన్నారు. ఆ విలువను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పండుగ వేళ నారా లోకేష్ సంచలన కామెంట్లు చేశారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు. రెడ్ బుక్ ను మర్చిపోలేదని, తన పని చేసుకుంటూ పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం నాడు చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి లోకేష్ త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని, ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తున్నామని ఆయన వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా బుధవారం కనుమ పండుగని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో గాలిపటాలు ఎగరవేసే కార్యక్రమం సందడిగా మారింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గాలిపటం ఎగరవేశారు. ఈ మేరకు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో వీక్షకులను విశేషంగా అలరించాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.